ఒక స్థాయికి వచ్చినాక ఆరారాతు కొండ అనే అనుభవానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినాక అక్కడ ఎట్లా బ్రతకాలో నేర్పించిన తర్వాత ఎలా మరలా జీవన విధానం మార్చుకొని బ్రతకాలో తెలియజేసిన తర్వాత చెప్పండి, ఆ ద్రాక్ష తోట బాగా పండేటట్లు దేవుడే చేశాడు. హల్లెలూయా. నా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి, నా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తే ఆ ద్రాక్ష పండ్లు పండితే వాటిని తెచ్చుకొని తుంచుకొని పిండి ద్రాక్షరసం చేసి మురగబెట్టి ముంతలో పెట్టి గుంతలో పెట్టి పులిసిన తర్వాత తాగి, అరే నాలోనే ఉంటాడు రా దేవుడు. కొంతమంది తాగేటోళ్ళని అన్నాం అనుకో, ఇక చర్చికి పోయేటోళ్ళు అందరూ బుద్ధిమంతులేనా, వాళ్ళకంటే నేనే బెస్ట్, తాగుతా. కానీ వాడికి ఏడు పెట్ట నుంచి వస్తుందమ్మా, కళ్ళెమ్మటి కూడా బీరే వస్తుంది, కళ్ళెమ్మటి కూడా సారే వస్తుంది. వాటిని నీళ్ళు అనుకునేరు మీరు. నాలోనే ఉంటాడు అంటాడు, మీకంటే నాలోనే ఎక్కువ ఉంటాడు యాక్షన్. ఇప్పుడు నోవాహు ఇంత చర్చ్ చేసి వెతికి రక్షించుకుంటే నమ్మకంగా ఉండాలన్నా వద్దా?